సో వెల్కమ్ టు #యూ. సో మనతో పాటు టీపీసీసీ లీగల్ సెల్ మధ్యలో ప్రశాంత్ మనతో ఉన్నారు. సో చెప్పండి, ఈ రోజు ఏదైతే డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు, అలాగే సెక్రటరియట్ లో విగ్రహ ఆవిష్కరణ కూడా, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది. కానీ ఏదైతే ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి తెలంగాణ తల్లి పైన, అయితే కాంగ్రెస్ తల్లి అనడము, హస్తం గుర్తు చూపించడం అని, సో ఇవన్నీ వీటన్ని చూసుకుంటే ఏం చెప్తారు ఇవన్నీ పైన? అంటే ఒకటండి, మన భారతదేశము స్త్రీలను గౌరవిస్తుంది. అది వాస్తవానికి ఏంటంటే సోనియా గాంధీ గారికి ప్రాణం విలువ తెలుసు. ఆమె భర్తని ప్రజల కొరకు ప్రాణాలు కోల్పోయిన విషయం ఆమె మనసులో ఉంది. కాబట్టి ఆ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని పార్లమెంటులో తెలంగాణను సాధించడానికి ఆమె ఒక విలయతాండవం చేసి ఒక తల్లిలాగా, తెలంగాణ తల్లిలాగా ఆవిర్భవించింది. నిజంగా తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ అమ్మని. దానికి అతిశయోక్తి కాదు, ప్రజలందరికీ అది అర్థమవుతుంది. తెలంగాణ సోనియమ్మ గారి ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల లోపల చైతన్యం వచ్చింది. అందుకే ఈరోజు పార్లమెంటులో గాంధీ గారి ఫ్యామిలీ ఉంది. రాహుల్ గాంధీ గారు రిప్రజెంట్ చేస్తున్నారు, ప్రియాంక గాంధీ గారు మన విజయోత్సవంగా అక్కడ నుండి రిప్రజెంట్ చేస్తున్నారు, సోనియా గాంధీ గారు రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ప్రారంభమవుతుంది. కూడు గూడు నీడ, ప్రజలందరూ సుభిక్షంగా పచ్చగా వర్ధిల్లే సమయం వచ్చింది. కాబట్టి ఇకనైనా ఎలాంటి స్వార్థ రాజకీయాలకు మన భారతదేశంలో తావుండదని, కంపల్సరీ ప్రజలని దోచుకొని ఏదైతే ప్రజల సమాధుల మీద భవనాలు నిర్మించుకున్న రాజకీయ నాయకులు జైలుకు ఒక తప్పదని సోనియమ్మ జన్మదినంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను హెచ్చరిస్తున్నా. అందరికీ సోనియమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సో ముఖ్యంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం తప్పు కాదు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పిడి చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు దేనికైనా ఒక విగ్రహం అంటే దానికి ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉండాలండి, దానికి భావజాలం ఉండాలి. విగ్రహం పెడితే దానికి ఒక అర్థం ఉండాలి. మన తెలంగాణ నేపథ్యం ఏంటిది, మన కల్చర్ ఏంటిది అక్కడ రిఫ్లెక్ట్ కావాలి. ఓకేనా? ఎవరో కాదు అక్కడ. మన తెలంగాణ తల్లి అంటే ఏంటిది, తెలంగాణ గురించి కట్ల మన తెలంగాణ పసిడి పంటలకు, కష్టానికి, ధైర్యానికి త్యాగమైంది. మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు, ముక్కోటి దేవతలాగా ఒక తెలంగాణ తల్లిని చూపెట్టడం అదొక భాగం. అయితే మన తెలంగాణ తల్లి నిజమైన స్వరూపాన్ని చూపెట్టాలి, ఉద్యమ స్ఫూర్తిని చూపెట్టాలి. ఆ విధంగా ఆర్టిస్టిక్ ప్రజెంటేషన్ అంతే. అది దాన్ని ఒక తల్లి అని ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఎవరు తల్లిని వాళ్ళు చూపిస్తలేరు కదా. తెలంగాణ తల్లి అనేది మన ఆత్మకు సంబంధించిన, ఆత్మకు సంబంధించిన ఒక తెలంగాణ తల్లి ఆమె. ఎందుకంటే ప్రతి వారికి మన తల్లి గర్భం నుండి పుడతాం కాబట్టి ఉద్యమం కూడా తెలంగాణ ఒక ఆడ మనిషి గర్భంకి వెళ్ళి వచ్చింది. ఆ నేపథ్యంలో సృష్టించిన దానికి మళ్ళీ రాజకీయ రంగులు అద్దడం అనేది నిజంగా ఆ విజ్ఞత లేని రాజకీయ నాయకులకు అది వర్తించదు. దాన్ని స్వాగతించాలి. స్త్రీలను గౌరవించే వ్యక్తులైతే మీరు దానికి ఎలాంటి యూ నీడ్ నాట్ షో ఎనీ ఫాల్ట్ ఇన్ దట్. యూ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ సే దట్ ఈస్ ప్రాపర్ సింబల్ ఆఫ్ అవర్ ప్రెస్టేజ్ అనేది విజ్ఞత ఉన్న వాళ్ళు కంపల్సరీ రాజకీయ నాయకులు ముందుకు వస్తారు. సోనియమ్మ బర్త్డే రోజు అన్ని పార్టీలకు అతీతంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించి దాన్ని చాటే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం, ఆయన సమయస్ఫూర్తికి, ఆయన రాజకీయ విజ్ఞతకు రేవంత్ రెడ్డి గారికి కూడా జోహార్లు అర్పిస్తూ సోనియా గాంధీ జన్మదినాన జై సోనియమ్మ, హ్యాపీ బర్త్డే టు సోనియా గాంధీజీ. సో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిందో, 6 గ్యారంటీలు ఎంతవరకు అమలైనాయి అని చెప్పేసి ఈ ఉత్సవాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సో దీని మీద ఏం చెప్తారు మీరు? అయితే బ్రదర్, ఇప్పుడు మీకు తెలుసు 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం దాన్ని డ్యామేజ్ చేసింది, ఆర్థిక వ్యవస్థను. నువ్వు ఏ దాంట్లో తీసుకో, ట్రాన్స్కోలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకో, నువ్వు ధరణి తీసుకో, తర్వాత యూ టేక్ ఎనీ అందు లేదు ఇందు లేదు సందేహం వల్లదని అన్ని డిపార్ట్మెంట్లలో అక్కడ డెఫిసిట్ బడ్జెట్ ఉన్నది. దాని తర్వాత ఇంకేం జరిగింది, దేశవ్యాప్తంగా కూడా ఫ్రాడ్ చేసిర్రు, వాళ్ళ కుటుంబ సభ్యులు జైలుకు పోవడం జరిగింది. ఇదంతా బహిర్గతమైన విషయమే. ఇప్పుడు దాన్ని మనం ఒకటి ఆల్ ఆఫ్ సడన్ ఎట్లా రెక్టిఫై చేస్తాం? ఒకసారి డ్యామేజ్ అయింది, అంత పెద్ద డ్యామేజ్ అయిన తర్వాత వచ్చినోడు ఎవరైనా ఫస్ట్ వాడు నిలబడటానికి ఒక ప్లేస్ కావాలి, ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని రాజకీయంగా ప్రోగ్రెస్ కావడానికి ప్రతి దాన్ని డ్యామేజ్ అయింది. ప్రతి దాంట్లో వచ్చుకున్నాయి. వాళ్ళ మీద అటాక్ కాకుండా కన్స్ట్రక్టివ్ గా పనిచేస్తుండే రేవంత్ రెడ్డి గారు. అలా అటాక్ చేస్తే ఏం రాదు, జైలు పోతే కన్స్ట్రక్టివ్ గా ఏం చేసుకోవాలి, ఎట్లా ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవాలన్న దిశగా మా మేధావి వర్గం ఉంది. సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి ఆ విధంగా తను పథకాలు రూపొందిస్తూ ముందుకు పోతున్నాడు. తప్పకుండా సోనియా గాంధీ అమ్మ దయతోని తెలంగాణ
తెలంగాణ భారతదేశంలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత శక్తివంతమైన రాష్ట్రంగా ఎదుగుతుందని సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా మీకు హ్యాష్ట్యాగ్ ప్రతినిధులకు మీడియా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ మిత్రుడు మద్దెల ప్రశాంత్ కుమార్. థ్యాంక్ యూ.